సిల్పూర్ మండలానికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి తహసీల్దార్ను వారిపై సమగ్ర విచారణ చేసి చర్య తీసుకోవాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులతో నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. సోదరులారా, ఈరోజు గత తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దొంగలకు, దోపిడీదారులకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక వరంలాగా మారింది. దానికి మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ మరి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్టి విషయంలో మరి రైతు సంఘాలు కానీ, తెలంగాణలో ఉన్న సిపిఎం పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు, ఇందులో అనేక లోపాలున్నాయి. గతంలో మరి భూమి మీద ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఈ ధరణి వచ్చిన తర్వాత భూస్వాముల పేరు వచ్చి మరి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ లోపాలను సవరించాలని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే ఇంటికి పంపించారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ రద్దు చేసి రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని పెద్ద ఎత్తున ఎన్నికల్లో మరి భాగస్వామ్యమై అనేక వాగ్దానాలు చేశారు. ఓ కమిటీ వేసారు తూతు మంత్రంగా. ఆ కమిటీ సమస్యలు పరిష్కారం అయితే లేవు. ఇప్పటికీ రైతాంగ సమస్యలు పరిష్కారం కాక వేల మంది, లక్షల మంది ఇప్పటికి మరి ఫైళ్లు పట్టుకుని తహసీల్దార్ల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యకి ఇంతవరకు కూడా పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి ఉంది. అందుకని సోదరులారా, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున భూదోపిడీ చేశారు. అవన్నీ కూడా బయటకు తీయాలి. రైతాంగ సమస్యలన్నింటినీ కూడా వెంటనే ఎవరు పొజిషన్ లో ఉంటే రైతులు వాళ్ళందరినీ కూడా సమగ్రంగా విచారణ చేసి వాళ్ళకి పట్టా పాస్బుక్ వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల మంది రైతులు ఈ రోజు రైతు బంధు కానీ, ఇతర అంశాలు కానీ, బ్యాంకు సంబంధించిన అప్పులు కానీ కోల్పోయి పెద్ద ఎత్తున రైతాంగం అప్పుడపాల ఈ రోజు వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఉండదనేది అర్థం చేసుకుని ఇప్పటికైనా అక్కడ సమగ్రంగా ఏదైతే సిల్పూర్ మండలంలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ చేసిన దుర్మార్గాల వీటిలో సమగ్రంగా విచారణ జరపాలి. లేకుంటే రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పార్టీ, ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. నాకు కాంగ్రెస్ పార్టీ జంగ రాఘవరెడ్డి నాకు మద్దతు ఉన్నాడు, ఏం చేయాలనే పద్ధతిలో తహసీల్దార్ మాట్లాడుతున్నా తెలిసింది. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఉద్యోగం చేయి, ప్రజలకు సహకరించు, రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆమె చేస్తున్నటువంటి విషయాల మీద సమగ్ర విచారణ జరపాలని, రైతులకు న్యాయం చేయాలని, సమస్య పరిష్కరించాలని సీపీఎంగా ప్రజా సంఘాల నుంచి అదేవిధంగా సిల్పూర్ మండలం రైతు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.